మెడికవర్, మార్క్స్మిన్ ఫార్మా సంబంధం లేని ఈ రెండింటికి లింక్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొడంగల్లోని ఫార్మా భూముల సేకరణకు మెడికవర్ గ్రూప్ డైరెక్టర్గా డైరెక్ట్ లింక్ పెట్టేశారు. కానీ ఎప్పటిలాగే ఆయన తప్పులో కాలేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆరోపణలేంటి? ఆ ఆరోపణల్లో నిజమెంత? కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తూనే తానే ఇరుక్కుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎప్పటిలాగానే మరోసారి ఆయన తప్పులో కాలేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇరికించడానికి ప్రయత్నిస్తూ తన తండ్రి కేసీఆర్ను బావ హరీష్ రావును ఇబ్బందులో పడేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే భూములు సేకరిస్తున్నారంటూ ఆధారం లేని ఆరోపణలు చేసిన కేటీఆర్ పనిలో పనిగా మెడికవర్ ఆసుపత్రిని ఆ వివాదంలోకి లాగారు. కొడంగల్లో సేకరించబోయే భూములను రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అన్నం శరత్ డైరెక్టర్లుగా ఉన్న మ్యాక్స్బీన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు వరంగల్లో మెడికవర్ హాస్పిటల్ ఇనాగ్యురేషన్ కు సీఎం రేవంత్ వెళ్లడం వెనుక కారణం కూడా అదే అంటూ ఆరోపించారు. అసలు కేటీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్, ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా ఆయన. మాజీ మంత్రి చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. మరి అవన్నీ నిజమేనా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నో అంటున్నారు కేటీఆర్ ఆరోపిస్తున్న అన్నం శరత్ రెడ్డి. అసలు తాను మెడికవర్ తప్పించి ఏ ఫార్మా కంపెనీలో డైరెక్టర్ గా కాదు కదా, అసలు ఏ కంపెనీతో సంబంధాలు కూడా లేవని చెబుతున్నారు. గవర్నమెంట్ తో మన ఉన్న ఆ రోజు అప్పుడు ఉన్న వాళ్ళతో ఇనాగరేట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ కామన్ థింగ్. సో దాన్ని మనము ఈ ఫార్మాకి లింక్ చేయాల్సిన, అంటే దెర్ ఇస్ నో లింక్, రైట్? అండ్ నేను యాజ్ ఆఫ్ నౌ ఏ ఫార్మా కంపెనీస్లో లేను. ఐఎమ్ ఎ cardiologist, practicing cardiologist. Okay, I'm only director in Medicover hospitals. And కొన్ని related Medicover hospitals, related companies ఉన్నాయి, అంటే మా సిస్టర్ కంపెనీస్ ఉన్నాయి, హాస్పిటల్స్, దాంట్లో కనిపిస్తుంది. దానికి అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు, రైట్? అది పక్కన పెడితే ఫార్మా కంపెనీకి మెడికవర్ హాస్పిటల్కి అసలు ఏం సంబంధం లేదు, రైట్? సో ఆ రిలేషన్ కమెంట్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ తీసుకురావడానికి వాళ్ళు చెక్ చేసినప్పుడు కామన్ లింక్ లాగా ఎవరినో ఒకటి తీసుకురావాలి కాబట్టి అలా చెప్పిండొచ్చు, రైట్? సో దాని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనేది వేస్ట్. నిజానికి అసలు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సేకరిస్తున్న భూములు ఎవరికి ఇస్తున్నారన్న దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకే అంటూ జనంలో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెంచాలన్న ఉద్దేశమే కనిపిస్తోంది తప్ప నిజం ఏమాత్రం లేదంటున్నారు. కేటీఆర్ ఆరోపించిన మరో విషయం మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీలో రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అన్నం శరత్ రెడ్డి డైరెక్టర్లని. ఇది కూడా అవాస్తవమే. 2020లో కంపెనీ ప్రారంభించిన 3 నెలలకే అన్నం శరత్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం దివ్య, మయూర్ సింగం, వాసుబాబు వజ్జా, సత్యనారాయణ రెడ్డి గొలుగూరి, దుంప భరత్ రెడ్డి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఆ విషయం క్లియర్ గా వెబ్సైట్స్ లో ఉంది. అయినా 10 ఏళ్లు ఇండస్ట్రీ మినిస్టర్ గా కొనసాగిన కేటీఆర్ మాత్రం ఇంకా అన్నం శరత్ ఆ కంపెనీలో భాగస్వామమే అంటున్నారు. కనీసం రికార్డులు కూడా చెక్ చేసుకోకుండా ఆరోపణలు చేయడం ద్వారా తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకున్నారు కేటీఆర్. కేవలం వరంగల్లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడాన్ని వివాదాస్పదం చేయడం కోసమే ఎప్పుడో కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయిన అన్నా శరత్ పేరును కేటీఆర్ తెచ్చారా అంటే దానికి ఆన్సర్ అవుననే చెప్పాలి. ఏదో బురద జల్లేయాలి, జనం మైండ్స్ లో డౌట్స్ రైజ్ చేయాలి, నిజాలు ఏమైనా ఉండని అబద్ధాలు చెప్పి అలజడి రేపాలి. ఇదే కేటీఆర్ కాన్సెప్ట్ గా కనిపిస్తుంది. అందుకే కొడంగల్ వ్యవహారంలో మెడికవర్ హాస్పిటల్, అన్నం శరత్ పేర్లను ప్రస్తావించారు కేటీఆర్. సరే, మెడికవర్ హాస్పిటల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ఇనాగ్యురేట్ చేయడం తప్పే అనుకుంటే అదే పని మరి కేసీఆర్, హరీష్ రావు కూడా చేశారు కదా, వాళ్లు కూడా ఈ కుట్రలో ఉన్నట్లేనా? కేటీఆర్ చెప్పాలనుకుంటున్నది అదేనా? ఈ ఫోటో చూడండి. మాదాపూర్లోనే
సన్షైన్ హాస్పిటల్ను మార్చి 1, 2015న కేసీఆర్ ప్రారంభించినప్పటి ఫోటో ఇది. ఇందులో సన్షైన్ హాస్పిటల్స్ మాదాపూర్ అని క్లియర్ గా కనిపిస్తుంది. సీఎం హోదాలోనే కేసీఆర్ వెళ్లి ఆ హాస్పిటల్ను ప్రారంభించారు. ఆ హాస్పిటలే తర్వాత మ్యాక్స్ క్యూర్ గా మారి ఇప్పుడు మెడికవర్ గా కొనసాగుతుంది. ఒక్క డాక్టర్ గురువారెడ్డి తప్ప హాస్పిటల్ మేనేజ్మెంట్ లో అప్పట్లో ఉన్న వాళ్లంతా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. మరి కేసీఆర్ కూడా వాళ్లతో కుమ్మక్కయ్యారా? కేటీఆర్ చెప్పాలనుకుంటున్నది అదేనా? 2015 నాటి సంగతిని అలా ఉంచుదాం. డిసెంబర్ 17, 2022న ఇదే మెడికవర్ బేగంపేటలోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ను అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు, మరో మంత్రి తలసాని వెళ్లి ప్రారంభించారు కదా. మరి దాని సంగతేంటి? తన బావ హరీష్ రావు కూడా మెడికవర్తో కుమ్మక్కయ్యారనే కేటీఆర్ చెప్పాలనుకుంటున్నారా? అటు కేసీఆర్ ను, ఇటు హరీష్ రావును ఇబ్బంది పెట్టడం కోసమే మెడికవర్ హాస్పిటల్ వ్యవహారాన్ని కావాలని కేటీఆర్ తెరపైకి తెచ్చారా? ఏ కార్పొరేట్ ఆసుపత్రి అయినా, కంపెనీ అయినా ప్రారంభోత్సవాలకు అధికారంలో ఉన్న వారినే పిలుస్తుంది. అంత మాత్రాన లింకులు అంటగట్టాలని కేటీఆర్ ప్రయత్నించినందుకు ముందుగా కేసీఆర్, హరీష్ రావు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్, మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ బికమ్ ఏ 24 హాస్పిటల్ చేంజ్. దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 1.5 year బ్యాక్ హానరబుల్ స్పీకర్, అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి, ఆ రోజున్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు. క్లైమాక్స్ లో ట్విస్టులా ఈ మ్యాటర్లో చివర్లో చూడాల్సిందే మెడికవర్ మేనేజ్మెంట్ తో కేటీఆర్ దిగిన ఫోటోలు. కోవిడ్ సమయంలో మెడికవర్ సీఎండీ అనిల్ కృష్ణ ప్రభుత్వానికి 25 లక్షల విరాళం ఇచ్చిన సమయంలో దిగిన ఫోటో ఇది. ఇంకోటి, కేటీఆర్ ప్రస్తుతం ఆరోపణలు చేసిన శరత్ రెడ్డితోనే ప్రత్యేకంగా సమావేశమైన సమయంలో దిగిన ఫోటో. మరి మీకు కూడా ఈ వ్యవహారంలో లింకులున్నాయా? కేటీఆర్ గారు బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత ఉంటుంది. రోడ్డున పోయేవాళ్లు మాట్లాడినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనా ఆరోపణ చేసే ముందు మీ పార్టీలో, ప్రత్యేకించి మీ కుటుంబంలో లింకులు ఉన్నాయో లేదో ఓసారి చూసుకోండి. లేదంటే బయటి నుంచి వచ్చే ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్ ఉండకపోవచ్చు.